హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నిన్న వ్లాగ్లో మీకు చెప్పాను కదా, ఈరోజు మేము అన్నవరం వెళ్తున్నాము అనేసి. మార్నింగ్ 5:30కే లేసానండి. లేచి తలస్నానం అవి చేసేసి నేను లేచిన తర్వాత అప్పుడు పిల్లలు ముగ్గురిని అయితే లేపేశాను. వాళ్ళు లేచి బ్రషెస్ స్నానాలు అయితే చేసేసారండి. సో మేమంతా రెడీ అయిపోయాము. నేనైతే ఈ శారీ కట్టుకున్నాను. ఇంకా మేము రెడీ అయ్యేసరికి 7 o'clock అయ్యిందండి. ఇంకా ట్రైన్కి టైం ఉంది అన్నారు మా వారు. ఇంకా పిల్లలేమో యాక్టివిటీస్ అయితే చేసుకుంటున్నారనమాట. ట్రైన్లో చేసుకుంటారండి యాక్టివిటీస్. సో ముందే రాసుకుని అయితే పెట్టుకుంటున్నారు. ఇంకా నేనైతే వెయిట్ చేస్తున్నాను. మా వారు బయటకి ఇంకా వెళ్ళిపోదాము, వెళ్ళే ముందు టిఫిన్ చేసి వెళ్దాం అన్నారు. ఇప్పుడు ఆయన వెళ్ళి బయటకు వెళ్ళి టిఫిన్స్ అయితే తీసుకుని వచ్చారు. ఇంక ఈ టిఫిన్ అయితే తినేసి మేమైతే రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరిపోతాము. ఏమేమి టిఫిన్ తీసుకొచ్చారో చూపిస్తానండి. నేను మొత్తం ఇల్లంతా క్లీన్గా సర్దేశానండి. మొత్తము మేము ఇప్పిన బట్టలన్నీ సర్దేశాను. నైటే మళ్ళీ రోజు వేసుకోవాల్సిన సెపరేట్గా అయితే పెట్టుకున్నాను. రూమ్ కూడా పిల్లలు వేసిన తర్వాత రూమ్ కూడా నీట్గా అయితే సర్దేశానండి. సో ఇంకోటి మా వారు ఏం టిఫిన్ తీసుకొచ్చారో ఇప్పుడు చూద్దాము. ఆపాలి, ఇవి ఆపాలంటామండి మేము. ఇవి మా వారు దోశలు అంటారేమో కానీ మేమైతే మా చిన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఒక ముస్లిం అతను ఉండేవారండి. టిఫిన్లు చాలా బాగా వేసేవారు ఆ అంకులు. ఆపాలు అనేసి ఇవి తెచ్చుకునే వాళ్ళము. 10 రూపాయలకి 3 సార్లు ఇచ్చేవారు అప్పట్లోనే. అసలు చాలా బాగుంటుంది. పల్చటి దోశలు అనమాట అవి. ఇవి కూడా ఆపాలే. ఇంకా ఇవి ఇడ్లీలా, ఇవన్నీ ఇడ్లీలు అంతండి. మొత్తం 4 ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చారు. నా కోసం అయితే దోశలు తెప్పించుకున్నాను. ఏంట్రా ఇలా ప్యాక్ చేశారు? పేపర్ మెత్తగా. ఇవ్వండి, ఇవైతే ఇడ్లీలు. సో మేము ఇంకా టిఫిన్ తినేసి అయితే బయలుదేరుతామండి. వ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. పిల్లలైతే కొన్ని యాక్టివిటీస్ అయితే పేపర్ మీద రాసుకున్నారండి. ఇంక ఈ యాక్టివిటీస్నే వాళ్ళు ట్రైన్లో ఒక 1.5 hour జర్నీ ఉంది కదా, అక్కడ అయితే చేసుకుంటాము అనేసి రాసుకున్నారన్నమాట. అండ్ ట్రైన్లో కూడా ఏమి ఇబ్బంది పెట్టకుండా చక్కగా యాక్టివిటీస్ అయితే చేసుకున్నారు. ఇంకా నేను పిల్లలు అలా చేసుకుంటూ ఉండగానే నేను రూమ్ మొత్తాన్ని నీట్గా అయితే సర్దేశానండి. ఎందుకంటే సాయంత్రం వచ్చేసరికి రూమ్ నీట్గా ఉందనుకోండి, 1 నిమిషం అలా పడుకున్నా మనకి రిలాక్స్డ్గా ఉంటుంది కదా. సో అందుకనేసి రూమ్ అంతా నీట్గా అయితే సర్దేసుకున్నాను. మేము టిఫిన్ అయితే చేసేసామండి. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. రైల్వే స్టేషన్ అయితే పక్కనేనండి. మేము రైల్వే స్టేషన్ దగ్గరలోనే రూమ్ అయితే తీసుకున్నాము. సో ట్రైన్ అయితే ఎక్కేస్తాము. ఇప్పుడు రత్నశాల ఎక్స్ప్రెస్ అయితే ఎక్కుతున్నామండి. కూర్చుని వెళ్తాము. హేమన్యలు, షానులు, మనుడు, దేకొంగి. పన్ను ఊడిపోయింది షానుకి. దాసేను కనపడట్లేదు కాబట్టి అది నిన్న పెట్టాను. ఊడిపోతున్నాయి కూడా. మా హేమన్య మాతో వస్తుంది అని నాకు ఏమీ ఐడియా లేదు కదండి. సో అందుకనేసి నేను బట్టలు ఏమీ పెట్టలేదనమాట. ఇంకా అందుకనేసి నిన్న హేమన్య ఏ పరికిణి జాకెట్తో వచ్చిందో మళ్ళీ అదే వేసుకుందండి. నిన్న నైట్ అయితే షానువి నైట్ డ్రెస్సులు లాగా టీషర్ట్లు అవి పెట్టాను. అవి అయితే వేసుకుని పడుకున్నది. కానీ ఇంకా ఇప్పుడు వెళ్ళడానికి నేను షాను మనుకే తెచ్చానమాట పరికిణి జాకెట్లు. దానికి లేదు అనేసి నిన్న వేసుకున్నదే. నిన్న కొద్దిసేపే కదా వేసుకుంది, అందుకనేసి అదే వేసేసానండి పిల్లకి. ఇంక ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాము. బ్యాగ్ అయితే ఏమీ తీసుకెళ్ళట్లేదు, కానీ ఒక సంచి ఉందండి. దాంట్లో మళ్ళీ పిల్లలు అక్కడ పరికిణి జాకెట్లు ఇప్పేసాక వేసుకుంటారనేసి టీషర్ట్లు అయితే పెట్టాను. ఇంకా మా వారికేమో పంచి కట్టుకుంటారు కదండి పూజప్పుడు, అందుకని ఆయనకు ఒక కండువా పంచ లాంటిది అయితే పెట్టాను అనమాట. సో ఇప్పుడైతే ఇంకా పిల్లలు రైల్వే స్టేషన్లో అయితే కొన్ని స్నాక్స్ అయితే ఇచ్చుకున్నానండి. మళ్ళీ ట్రైన్ ఎక్కాక నాకు అది కావాలి, ఇది కావాలి, ఆకలి అనేసి విసిగిస్తూ ఉంటారు. మళ్ళీ అక్కడ మనకి ఏమీ రాకపోతే ఇబ్బంది కదండి. అందుకనేసి ఇక్కడ నేను బిస్కెట్లును కేకు అయితే కొన్నానండి. సో ఇంకా పిల్లలు అయితే అవి తీసుకుని అయితే వెళ్తున్నారు. అయితే మేము ట్రైన్ ఎక్కకముందే ఫస్ట్ కేక్ అయితే తినేశారు, తర్వాత బిస్కెట్స్ అయితే తిన్నారన్నమాట.
శారీ అయితే మాత్రము నేను ఈజీగానే కట్టుకున్నాను, కానీ కొంచెం నాకు పొట్ట కనిపిస్తుందని పక్కకు లాగుతూ ఉన్నానండి. సో అది మొత్తం మడతలంతా డిస్టర్బ్ అయ్యింది. బట్ చాలా బాగుంటుందండి శారీ, నాకు బాగా నచ్చుతుంది. ఈ కలర్ నాకు బాగుంటుంది అని అనిపిస్తుంది అనమాట. ఇంక ఇదిగోండి ట్రైన్ అయితే ఎక్కంగానే ఫస్ట్ అయితే కేక్ తింటున్నారు. కేక్ బయట తినేసారన్నాను కదా, లేదు ట్రైన్ ఎక్కంగానే తిన్నారనమాట. సో నన్ను తినమన్నారు. బట్ నాకు ఎందుకోనండి అసలు అంత త్వరగా బయట ఫుడ్ తినబుద్ధి కాదు, నాకు అంత క్రేవింగ్స్ కూడా ఉండవన్నమాట. నువ్వు టేస్ట్ చూడమ్మా, నువ్వు తినమ్మా అన్నారు, కానీ నేను అస్సలు నాకు వద్దమ్మా, నేను తినను ఇలాంటివి అనేసి అన్నాను అనమాట. ఇంకా ఈరోజైతే మా వారిని ఈరోజైతే చాలా తిట్టుకున్నాను అనమాట. మా వారిని ఎన్ని తిట్టినా చిన్న పిల్లలాగా అలా తిట్లు తింటాడండి. ఎన్ని తింగరు పనులు చేస్తారో మా ఆయన చెప్పలేను. ఇంకా రైల్వే స్టేషన్లో అయితే దిగిపోయామండి అన్నవరంలోని. దిగిన తర్వాత మళ్ళీ షాను వాష్రూమ్ వస్తుంది తీసుకెళ్ళు అని అంది. ఇంకా మా హస్బెండ్ అయితే షానుని తీసుకుని వెళ్ళారు. ఇంకా మను మ్యాంగో తింటానని అడిగింది అనేసి మ్యాంగో అయితే కొన్నానండి. అసలు ఎంత తీపి అంటే మ్యాంగో 40 రూపీస్ అండి. చాలా తీపిగా ఉంది, పైకి చూడడానికి పచ్చిగా ఉంది, కానీ మ్యాంగో మాత్రం చాలా తీపిగా అయితే ఉందన్నమాట. మా మనుకి, మా హేమన్యకి, మా షానుకి పాల పళ్ళు ఊడిపోతున్నాయండి. సో మామిడికాయ మొక్క తినలేకపోతున్నారు, జామకాయలు, యాపిల్ ఏమి తినలేకపోతున్నారు అనమాట. పళ్ళతో కడుకుతుంటే పన్ను ఊడొచ్చేస్తున్నట్టుగా అంతలా కదిలిపోతున్నాయండి. సో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా మేమైతే అన్నవరం వచ్చేసాము. టికెట్ అయితే తీసుకున్నామండి, 1000 రూపీస్ టికెట్. ఇక్కడైతే మేము సత్యనారాయణ రథం అయితే చేసుకుంటున్నాము. మా రథం మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. చివరిలో ఇంకా వెళ్ళిపోయే ముందు ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు అందరూ అనేసి నేను మా షానుకి అయితే ఇచ్చానమాట. షాను అయితే ఇప్పుడు నాకు వీడియో అయితే తీస్తుంది. ఈ మను అయితే ఎందుకు తీసుకొచ్చారు, నన్ను ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టారు అన్నట్టు అలా కూర్చుందనమాట. ఉడుకొచ్చేస్తుందండి. ఆ దీపాలు కొండెక్కిపోతాయని ఫ్యాన్లు అవి వేయరు కదా. సో మా మనుగడు మొఖం చూడండి ఎలా పెట్టాడో. మా ఏమని అయితే అత్త వాళ్ళతో అనవసరంగా వచ్చాను, ఇక్కడ ఇవన్నీ తిప్పుతున్నారు అన్నట్టు అనుకుంటుందేమో అనిపించిందండి. ఎందుకంటే రష్లోని పిల్లలు నలిగిపోయారండి ఆ లైన్స్లోని. ఆ భోజనానికి వెళ్ళే దారి అయితే అసలు అనవసరంగా వచ్చామా, మధ్యలో నుంచి బయటికి వెళ్ళిపోయి బయట తిందామా అనేసి అన్నారు మా వారు. అంత రష్ ఉన్నదండి. మేము ఇక్కడ సత్యనారాయణ వ్రతం నోచుకున్నాం కదండి, అందుకని వాళ్ళు మాకు ప్రసాదం అయితే ఇచ్చారన్నమాట. ఈ ప్రసాదము మొత్తం పూజ అయ్యాక ఆయన చెప్పినట్టు మనం కూడా దేవుడికి మొక్కుకుని అప్పుడు తినాలి అని చెప్పారనమాట. సో మేము సేమ్ పంతులు గారు మనకి ఎలా అయితే చెప్తారో అలా అయితే ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యామండి. నేను ఇక్కడ వ్రతం చేసుకుంటున్నాను, దేవుణ్ణి చూసి దండం పెట్టుకున్నా అన్న ప్రతిసారి నా మనసులో ఉన్న ఆందోళన, ఆ కంగారు ఇవన్నీ నేను దేవుడికి చెప్పుకుంటూనే ఉన్నాను అనమాట. నా బాధల్లా గృహప్రవేశము అసలు ఏ డేట్ పెట్టుకుంటాము, అసలు ఇప్పుడు పెట్టుకుంటామా లేకపోతే 5-6 నెలలు లేట్ అవుతుందా, ఎంత త్వరగా అయిపోతే నాకు అంత త్వరగా మనసు రిలాక్స్ అయిపోతుందండి. సో అది అయిపోతే బాగుండు అని నాకు ఉంది. ఎంత ఎర్లీగా కుదిరితే అంత ఎర్లీ ముహూర్తాన్ని పెట్టుకుందామని ఉంది. బట్ ఇంట్లో వాళ్ళకి చూస్తే హెల్త్ బాగాలేదు. సో దానివల్ల మేము ముందుకి వెళ్ళలేకపోతున్నాము, వెనక్కి వెళ్ళలేకపోతున్నాము. ఎప్పుడవుతుంది ఈ ఆలోచనలతో నాకేంటి మా వారికి కూడా ముందుకు వెనక్కి వెళ్ళలేక ఆ ప్రజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేయలేక చాలా బాధగా ఉందనమాట. సో ఇంకా అదే దేవుడికి చెప్పుకుంటూ ఉన్నానండి. నన్ను అన్నవరంలో ఏంటి, రాజమండ్రిలో ఏంటి చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే కలిసారండి. చాలా బాగా మాట్లాడారు, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇందాకడ ఒక సబ్స్క్రైబర్ అయితే కలిసారనమాట వాళ్ళ ఫ్యామిలీ తోటి. తనైతే నాకు వాళ్ళ హస్బెండ్ ఇందులోనే వర్క్ చేస్తారంటండి. ప్రసాదం పొట్లాలు కూడా తీసుకుని అయితే వచ్చి ఇచ్చారనమాట. ఆ రోజు వాళ్ళది యానివర్సరీ అనేసి అన్నారండి. సో నేను 2-3 టైమ్స్ విషెస్ కూడా అయితే చెప్పాను. ఇంకా తర్వాత అయితే మేము భోజనానికి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ అయితే కలిసారండి. సో వాళ్ళతో అయితే నేను కొద్దిసేపు అయితే మాట్లాడాను.
కలిసిన ప్రతి సబ్స్క్రైబరు ఎంత ప్రేమ ఎంత ఆప్యాయత చూపించారండి. నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇంకా మా పూజ ఇవన్నీ కంప్లీట్ అయ్యి భోజనం చేసేసరికి టైం అయితే 3 అయ్యిందండి. నేను దేవుడి భోజనం కోసం ఒక మాట అయితే మీకు చెప్పాలి అనుకుంటున్నానండి. నేను ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఏ ఫంక్షన్లకి వెళ్ళినా నేను ఫుడ్ని అంత ఎంజాయ్ చేయలేను, కానీ టెంపుల్స్లో అన్నప్రసాదం పెడతారు కదండి, ఆ భోజనాన్ని నేను చాలా ఎంజాయ్ చేస్తాను అనమాట. మేము మళ్ళీ ఇంకా చాగళ్ళు అయితే బయలుదేరిపోతున్నామండి. టైం 6 అయ్యిందండి. అన్నవరం నుంచి రాజమండ్రి అయితే జస్ట్ ఇప్పుడే వచ్చేసాము. మేము ఫస్ట్ 7 ట్రైన్కి అయితే బుక్ చేసుకున్నాము. అదైతే మేము ఇంటికి వచ్చేసరికి 9 అయిపోతుంది రూమ్కి వచ్చేసరికి. బట్ దర్శనం ఇవన్నీ త్వరగా కంప్లీట్ అయిపోయినాయి కదా అనేసి ఇంకా మేము 4 ట్రైన్కి ఎక్కామా. 4కి అయితే ఎక్కామండి. ఇక్కడికి వచ్చేసరికి 6 అయ్యింది. చాలా ఎండండి. ఆ వేడి వల్ల ఏంటో మొహం అంతా అదొక రకంగా అయిపోయి కళ్ళకి నీరసంగా అలా ఉంది. అలాగని టైర్డ్ అయిపోయింది ఏమీ లేదు. బట్ అన్నవరం మాత్రం ఎంత రష్గా ఉందోనండి, చాలా ఇరుగ్గా ఉంది. ఇలా అయితే అనుకున్నట్టుగా చక్కగా సత్యనారాయణ వ్రతం చేసేసుకున్నాము. క్షేమంగా మళ్ళీ ఇంటికి కూడా వచ్చేసామండి. అక్కడ భోజనాలు అవి చేసి ఇంకా నైట్ అయితే భోజనం చేయకూడదు కదా, టిఫిన్ అయితే చేస్తాం బయటకు వెళ్ళి. సో ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. ఫస్ట్ అయితే సారీ అది ఇప్పేసి కాసేపు రిలాక్స్ అవ్వాలని ఉంది. మళ్ళీ కంటిన్యూ చేస్తాను బ్లాగ్. టైం 6:35 అవుతుందండి. మా హస్బెండ్ లాస్ట్ మినిట్లో ప్లాన్ అయితే చేంజ్ చేశారు. చాగలు వెళ్ళిపోదామా, ఎందుకంటే రేపు మార్నింగ్ 5 లెగాలి, మళ్ళీ మీరు లెగలేరు, ఇప్పుడైతే ట్రైన్ ఉంది, చాగలు వెళ్ళిపోదామా అనేసి అన్నారండి. ఇంకా అసలు ఎంత ఫాస్ట్గా సర్దేనంటే ఇవన్నీ లగేజ్ అంతా ప్యాక్ చేశాను. ఇంకా మాకు 5 మినిట్స్ టైం ఉందండి. సో రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరుతున్నాము. ఒక హాఫ్ అన్ అవర్లో మేము చాగలు అయితే రీచ్ అయిపోతామండి. చాగళ్ళు వెళ్ళే టైంలో మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అయితే కలిసారండి. అమ్మ కూతుళ్ళు అనమాట. నన్ను ఎంత ప్రేమగా మాట్లాడి ఎంత బాగా అసలు మాటల్లో చెప్పలేను అంత ప్రేమ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి కృష్ణవేణి గారు, హర్షిత గారు, వీక్షిత గారు. అయితే వచ్చేసామండి. ఈసారి మేము నిడదోల్లో దిగలేదండి, పసివేదల్లో దిగి చాగళ్ళు అయితే ఆటో కట్టించుకుని వచ్చేసాము. ఇంక ఇప్పుడు టిఫిన్ అయితే వేస్తున్నారు అత్తయ్య గారు. ఇడ్లీ టిఫిన్ అయితే తినేసి ఈరోజు త్వరగా పడుకోవాలి. అసలు నాకు ఎంత ఎడిటింగ్ వర్క్ ఉండిపోయిందంటే 3 డేస్ బ్లాగ్స్ ఎడిట్ చేయాలి, చాలా షార్ట్స్ ఉన్నాయి, అవన్నీ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్లు ఇవ్వాలి. ఇంకా రేపైనా కంప్లీట్ అవుతుందో లేదు తెలీదు. రేపు కూడా మాకు చాలా పని ఉంది. ఆ పని అంతా కంప్లీట్ చేసుకుని చాగళ్ళలో మళ్ళీ మేము నర్సాపురం అయితే వెళ్ళాలండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మా వారు 2 డేస్లో వెళ్ళిపోతారు కదా సండేకి. సో అందుకనేసి అక్కడికి వెళ్ళాక కూడా కొంచెం పని ఉంది, ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసుకుని కొంచెం ఇవన్నీ అయిన తర్వాత సెటిల్ డౌన్ అయ్యాక అప్పుడు ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. నేను ముందే ఎడిట్ చేసుకున్న వ్లాగ్స్ ఉండడము, హౌస్ సిరీస్వి గ్యాప్ లేకుండా ఇప్పుడు వరకు పెట్టగలిగానండి. ఇంకా ఆ వ్లాగ్లు ఇంకో 2 డేస్లో అయిపోతున్నాయి. ఈ లోపల ఎడిట్ చేసుకుంటేనే నేను ఇవి పెట్టగలుగుతాను, ఎందుకంటే ఇక్కడ నుంచి నెట్ అవ్వదు, అప్లోడ్ ఇష్యూ వస్తుంది నాకు. సో మరి వ్లాగులు పెట్టాలి అంటే అవి ఈరోజు రేపటిలోగా ఎడిట్ చేసుకుంటే ఈరోజు పెడితే వ్లాగు రేపు నైట్కి అప్లోడ్ అవుతుంది అనమాట. అంత స్లో ఉంటుంది ఇక్కడ. సో ఎలాగోలాగా చూడాలి, రేపైనా ఇంక ఎల్లుండైనా ఎడిటింగ్ అయితే షూర్గా కంప్లీట్ చేయాలి. చాలా వేడిగా ఉంది, తినేసి త్వరగా పడుకుంటాము. అత్తయ్య గారు ఇడ్లీలు వేసారండి, దోశలు కూడా వేశారు. ఇడ్లీలు 3, దోశలు 2 అయితే కడుపు నిండా తినేసానండి. అసలు చాలా ఆకలి వేసేసింది అనమాట. ఏంటో అసలు నాకు పని చేయకపోతే అంత ఆకలి లేదు, కానీ జర్నీస్ వల్ల ఏమోనండి చాలా ఆకలి వేసింది. దట్టు అత్తయ్య గారు వేడివేడిగా వేసారేమో, కడుపు నిండా అయితే తినేసాము. లాస్ట్లో నేను తినేసరికి నాకు చట్నీ మిగలలేదు. ఇంక అందుకనేసి నేను అత్తయ్య గారు పెట్టిన కొత్త ఆవకాయ పచ్చడి అయితే వేసుకుని నేనైతే టిఫిన్ అయితే తినేసి తలకి ఫుల్గా నూనె పెట్టేసి స్నానం చేసేసి అయితే పడుకున్నానండి. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.